గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆయన అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేరు నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి. ఏంటయా అంటే ఎందుకు తీసేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో అలజడి, హై అబ్జెక్షనబుల్, ఇన్సల్టింగ్ అంట, డ్యామేజింగ్ అంట. ఈ గవర్నమెంట్ కి ఈ కంప్లైంట్ పెట్టినోడికి ఏంటి సంబంధం? ఎవరు రాయాలి? చీఫ్ సెక్రటరీ గారు కదా. గవర్నమెంట్ కి ఇన్సల్టింగ్ అయితే ముఖ్యమంత్రి గారు కదా, లేదా మంత్రులు కదా. ఎవడో అక్కాయి గాడు బొక్కాయి గాడు కంప్లైంట్ పెడతాడు. ఎవడో వెంటనే ఏమని పెడతారు? రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఇన్సల్టింగ్ అంట పేరు నాని ప్రశ్నలు. వెంటనే ట్విట్టర్ లో, యూట్యూబ్ లో అన్నిట్లో కూడా ఇవన్నీ తీసేయండి అని కొత్తపేట సిఐ గారు ఉత్తరం రాసేస్తాడు గబగబా. నేనేం తప్పు మాట్లాడాను అంటున్నా. అమరావతి ప్రాంతంలో జరిగే నేను చెప్పినట్లు ఏం తప్పు? 2500 కోట్లు సోగ్గా అద్దాలకి మీరు ఇవ్వటం తప్ప ఒప్ప? అసలు నేను అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో 2024 నుంచి అమరావతిని ఏదో ఉద్ధరిస్తామని చెప్పని మీరు అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతున్నా. మీరు మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, TV5, సోషల్ మీడియా వీటన్నిటిలో చూపించే బిల్డింగ్లు ఎప్పుడు చేయి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే బిల్డింగ్లు మొత్తం స్లాబులతో సహా పూర్తయిపోయి గోడలు కూడా కట్టేసి ఫినిషింగ్ లో ఆగిపోయినాయి. ఆ బిల్డింగ్లు రంగులేసి వాళ్ళు చూపించి అమరావతి కట్టేస్తున్నాం కలరింగ్. నారాయణ గారు మాట్లాడతాడు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, వచ్చేడు ఇచ్చేస్తున్నాం, వచ్చేడు ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్యే హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్సీ హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం. ఏం ఓపెన్ చేస్తాం? ఎప్పుడు? 2015-16లో మొదలుపెట్టి ఈ 2 ఏళ్లకి, అంటే అదొక 4 ఏళ్లు, ఇదొక 2 ఏళ్లు, 6 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే హాస్టల్ అవి ఓపెన్ చేస్తారు. అసెంబ్లీ ఇప్పుడు పునాదులు తీస్తున్నారు. సచివాలయం ఇప్పుడు పునాదులు తీసి పునాదుల్లో ఉంది. పునాదుల్లో బిల్డింగ్ ఉంటే అద్దాలకేమో 2500 కోట్లను ఇప్పుడే పెడతారు. ఇంకా బిల్డింగ్ పునాదుల నుంచి పైకి రాలా. జరుగుతున్న పాపాలకి, ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు.